హలో వ్యూయర్స్, ఈ కార్తీక మాసంలో అలాగే ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు, పోలిపాడ్యమి రోజు, ఏకాదశుల్లో ఇలా ముఖ్య పర్వదినాల్లో చాలామంది ఉసిరి దీపాలను, పిండి దీపాలను, 365 వత్తులను వెలిగిస్తూ ఉంటారు. అయితే నిజంగా అది చాలా మంచి కార్యం అండి. అలా ఉసిరి దీపాలను అలాగే పిండి దీపాలను అలా గుడి దగ్గర కానీ ఇంటి దగ్గర కానీ వెలిగించుకోవడం చాలా మంచిది మనకి, మన ఇంటి వారందరికీ కూడా. అయితే రీసెంట్గా మొన్న కార్తీక పౌర్ణమి రోజు నేను గుడి దగ్గర దీపాలను వెలిగించడానికి వెళ్ళినప్పుడు ఒక సంఘటన అయితే చూశానండి. ఒక ఆవిడ 365 వత్తుల దీపాన్ని వెలిగించి ఆ దీపం చుట్టూ ఉసిరి దీపాలను, పిండి దీపాలను ఇలా వెలిగించి పూజ చేసుకొని వెళ్ళిపోయారండి. ఆ దీపం అనేది గగనం అవ్వకముందే వెళ్ళిపోయారు. తర్వాత ఇంకొక ఆవిడ వచ్చి అక్కడ పాపం ఆవిడకు కూడా దీపం వెలిగించుకోవడానికి ప్లేస్ లేక ఆ దీపాలను వెలుగుతూ ఉండగానే పక్కకు నెట్టేసి తను మళ్ళీ అక్కడ శుభ్రం చేసుకొని అలా ముగ్గు వేసి దాని మీద మళ్ళీ దీపాలను వెలిగించుకున్నారు. అయితే ఇలా దీపం గగనం అవ్వకముందే అక్కడి నుంచి వెళ్ళిపోవడం ఆవిడ చేసింది కూడా తప్పే. అలాగే ఒక వెలుగుతున్న దీపాన్ని పక్కకు నెట్టేసి తను కూడా దీపాలు అక్కడ వెలిగించుకోవడం అది కూడా మహాపాపం. మీరు గుడి దగ్గర అయితే తప్పకుండా దీపం అనేది మనం వెలిగించిన దీపం గగనమయ్యే వరకు అక్కడే ఉండి మనకి శివాష్టోత్తరాలు కానీ విష్ణు సహస్రనామాలు కానీ ఏమైనా కూడా చదువుకోవచ్చు. లేదు అవేమీ రానట్లయితే ఓం నమ శివాయ అని పంచాక్షరి మంత్రాన్ని చదువుకున్నా సరిపోతుందండి. కానీ దీపం అనేది గగనమయ్యే వరకు అక్కడే ఉండాలి. అలాగే మనం పిండి దీపాలు, ఉసిరి దీపాలు ఇలా పెడుతూ ఉంటాం కదా. ఆ ఉసిరి దీపాలను అలాగే పిండి దీపాలను, ఉసిరి దీపాలైతే మనం దీపం ఇంటి దగ్గరికి తీసుకొని వచ్చి వాటి పైన చెక్కు ఉంటుంది కదండి, ఆ చెక్కు తీసుకొని మనం ఉసిరికాయలు నార్మల్గా కూడా తినడానికి, లేదు అనుకుంటే పచ్చడి పెట్టుకోవడానికి ఎలా అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఎవరూ తొక్కని ప్లేస్ ఉంటాయి కదండి, గుళ్ళల్లోనే చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి వేసినా కూడా పర్వాలేదు. అలాగే పిండి దీపాలు కూడా కొద్దిగా అయినా కానీ మనం అది నైవేద్యం పెట్టినట్టు భావించి ఆ పిండి దీపం కొద్దిగా తీసుకొని మన ఇంట్లో వాళ్ళందరూ కూడా తినొచ్చు. లేదు తినలేము అని అనుకుంటే ఆ పిండి దీపాలను నలిపేస్తే పొడిలా అయిపోతుందండి. ఆ పొడిని మనం మొక్కల దగ్గర వేయొచ్చు, ఎవరు తొక్కని ప్లేస్లలో వేయొచ్చు. అలాగే మనం బయట చెట్ల దగ్గర వేస్తే ఆ దీపాలని ఆవులు తింటాయి, అలాగే చీమలు కూడా తింటాయి. అది చాలా పుణ్యకార్యం. మనం అలా వదిలేసి వస్తూ ఉంటాం. మనము కార్తీక పౌర్ణమి రోజు కానీ ఇలా మనం పూజలు చేసినప్పుడు గుడి దగ్గర మనం పసుపు గణపతి వినాయకుడిని కూడా పెడుతూ ఉంటాం కదా. అలా పెట్టినప్పుడు మనం వదిలేసి వచ్చేస్తూ ఉంటాము. తర్వాత అక్కడ పనిచేసే వాళ్ళు ఎంతోమంది పెడుతూ ఉంటారు కదండి అలా దీపాలు. కొన్ని వేల మంది వచ్చి పెడుతూ ఉంటారు. అవన్నీ కూడా వాళ్ళు చేతులతో తీయరు కూడా. వాళ్ళు చీపుర్లతో ఊడ్చేసి పడేస్తూ ఉంటారు. అది వాళ్ళకి కాదండి పాపం, మనం అక్కడ పెట్టి వదిలేసి వచ్చినందుకు మన పాపం అన్నమాట. మనము ఆ పసుపు గణపతి వినాయకుడిని కూడా పూజ అంతా అయిపోయిన తర్వాత కదిలిచ్చేస్తాం కదండి. కదిలిచ్చిన తర్వాత మనము ఇంటికి తీసుకొని వచ్చేసుకొని మనం తాళిబొట్టికి పెట్టుకోవచ్చండి. లేదు అనుకుంటే ఎవరైనా తొక్కని ప్లేస్లలో మీరే తీసుకొని వెళ్ళి పడేస్తే మీ చేతులతో సరిపోతుందండి. మనం వినాయకుడిని, దేవుణ్ణి అక్కడ పెట్టి వదిలేసి వచ్చేస్తే ఎవరో చీపితో దాన్ని తోసేయడం కన్నా కూడా మన చేతులతో మనమే తీసుకెళ్ళి ఒక చెట్టు దగ్గర వదిలేసి వస్తే చాలా మంచిది. లేదు అనుకుంటే ఇంటి దగ్గరికి తీసుకొచ్చి కొన్ని వాటర్లో ఆ పసుపుని అలా వేసేస్తే కరిగిపోతుంది కదా పసుపు. అప్పుడు ఆ నీళ్ళని మొక్కలకి పోసినా కూడా, చెట్లకు పోసినా కూడా చాలా మంచిది. అలాగే మనము కుంకుమార్చనలు చేస్తాము, శుక్రవారం చేసుకుంటాము. వ్రతాల రోజున పసుపుతో కుంకుమతో అర్చనలు అనేది చేసుకుంటాం కదండి. ఆ కుంకుమల్ని మనము దాచిపెట్టుకొని ఒక బౌల్లో తీసుకొని దాచిపెట్టుకొని మనము నుదుటిన అలాగే తాళిబొట్టుకి ఆ కుంకుమల్ని పెట్టుకోవచ్చండి. పసుపు కూడా అలాగే పెట్టుకోవచ్చండి. మనం ఫేస్కి కూడా యూజ్ చేసుకోవచ్చు స్నానం చేసేటప్పుడు. కానీ పాదాలకైతే రాసుకోకూడదండి. కాళ్ళకి పసుపు రాసుకుంటాం కదా, కానీ అమ్మవారికి అర్చన చేసిన కుంకుమనైతే మనము పాదాలకి రాసుకోకూడదు. అలాగే కుంకుమని వీటన్నిటిని కూడా స్టోర్ చేసుకొని ఉంచుకొని మనము ఇలా మన నుదుటిన పెట్టుకోవడానికి, లేదంటే ఇంటికి ఎవరైనా ముత్తైదువులు వస్తే వాళ్ళకి పసుపు కుంకుమలు ఇచ్చేటప్పుడు వాడొచ్చు. కానీ మనం మళ్ళీ పూజకైతే వాడకూడదండి ఒకసారి వాడిన పసుపు కుంకుమల్ని.
అలాగే మనము పూజలో వాడిన పువ్వుల్ని తీసి పారేయకుండా అవి ఒక్క రోజుకి కొన్ని చామంతి పువ్వులు ఇలాంటివైతే వాడిపోవు కదండి. మనము ఇళ్లలో ఉర్లీలాగా పెట్టుకుంటూ ఉంటాం కదా, అందులో యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే వాడిపోకుండా ఉంటే అది మనం గుళ్ళల్లో పువ్వులు ఇస్తే మనం తల్లో పెట్టుకుంటాం కదా, అలా స్వామివారి ప్రసాదంగా భావించి మనం తల్లో కూడా పెట్టుకోవచ్చు. అవి కొన్ని బాక్స్లో స్టోర్ చేసేసుకొని ఎక్కువ పువ్వులు పెట్టినప్పుడు, వ్రతం రోజు కానీ ఫెస్టివల్స్ రోజు ఎక్కువ పువ్వులు పెట్టినప్పుడు అవి మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు. అలాగే వాడిపోతే మాత్రం ఒక కవర్లో తీసి పెట్టేసుకొని మీరు ఎక్కడికైనా అవి అలా పెట్టేసి ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా చెట్టు మొదల్లో వేసేయండి, మంచిది. అంతేకాని డస్ట్బిన్లలో ఇలా పడేయకండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేసుకుందాం అనుకున్నానండి. నేను మొన్న గుడిలో ఈ సంఘటన చూసిన తర్వాత, అంటే చాలామందికి తెలియకపోవచ్చు కదా, తెలిసిన వాళ్ళు ఉంటారు కానీ తెలియని వాళ్ళకు ఇది యూజ్ అవుతుంది అని వీడియో చేశానండి. మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, ఇంకా ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఫ్యూచర్లో ఏ వీడియోస్ చేసినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్లో కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.